అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో ఊరు వాడ గాజు గ్లాసు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జనసేన నేత బొంతు రాజేశ్వరరావు పాల్గొన్నారు। కార్యక్రమంలో భాగంగా తాటిపాక సెంటర్లో గాజు గ్లాసులో టీ పంపిణీ చేశారు। రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు। పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేసి 3 పార్టీల్ని ఒక తాటిపై తీసుకువచ్చారన్నారు। కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు। మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు తాటిపాక సెంటర్లో ఊరు వాడ గాజు గ్లాస్ అనే కార్యక్రమం జనసేన తెలుగుదేశం అలాగే బీజేపీ మిత్రుల సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఇదంతా కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాంట్లో ఒక భాగంగా మనం ఏర్పాటు చేస్తాం। ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా చాలా లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది। అన్ని రంగాల్లో కూడా, ఒక్క రంగం కాదు ప్రతి రంగం, వ్యవసాయ రంగం కానీ, ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఉద్యోగ కల్పనలో కానీ ఏ రంగం చూసినా సరే మరి అయితే ఆర్థిక రంగంలో అయితే అదం పాతాళం వెళ్ళిపోయింది। దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నామంటే చాలా దారుణంగా ఉన్నాం। మరి ఈ బాధలన్నింటి నుండి బయటపడే మార్గం ఒకటి, మా నాయకుడు, నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కలయిక కోసం అహర్నిశలు కృషి చేసి తెలుగుదేశం బీజేపీతో మరి సీట్ల సర్దుబాటు కూడా కంప్లీట్ చేయించుకుని మేము రంగంలోకి దిగుతున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు తాటిపాక గ్రామ సెంటర్లో ఊరు వాడ గాజు గ్లాసు అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రం అస్తవ్యస్తంలో ఉన్న కారణంగా రాష్ట్ర ప్రజలందరూ ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసారు। బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కూటమిని గెలిపించే దిశగా ప్రజలందరూ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు। ప్రజల దగ్గరికి అవగాహన కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు। ఇదే జై జనసేన, జై తెలుగుదేశం, జై